2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోడలికి అత్తమామల ఇంట్లో ఉండేటువంటి రైట్స్ ఏంటి, అంటే లీగల్ రైట్స్ అంటే ఏ విధంగా ఉంటుందనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కోడలికి అత్తమామల ఇంట్లో ఉండేటువంటి రైట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే అవి గనక బేసిక్ తెలుసుకొని ఉంటే ఎవరన్నా వెళ్ళేటప్పుడు అంటే ఈ వీడియో అన్నా సరే చూపించుకుంటారు మా రైట్స్ ఇవి అని చెప్పి. కరెక్ట్ అండి. ఇది చాలా మంచి టాపిక్ తీసారు నాగరాజు గారు. మీరు అందరికీ తెలియాలి, ఇది పెళ్లి కాబోయే అమ్మాయిలకు తెలియాలి, పెళ్లి అయిన స్త్రీలకు తెలియాలి, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేద్దాం అనుకునే పెద్దలకు కూడా తెలియాలి. కోడళ్ళకి బేసిక్గా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో ఉండే హక్కు ఆ అత్తగారికి ఎంత ఉందో కోడలకు కూడా అంత వచ్చేస్తుంది. ఓకే, అది నంబర్ 1 పాయింట్. అంటే కోడలు ఏమి ఏదో ఎవరో ఇంటికి వెళ్ళారన్న ఫీల్ అవ్వక్కర్లేదు. చట్ట ప్రకారంగా మీకు ఆ ఇంట్లో ఉండే హక్కు వర్తిస్తుంది. ఎస్, చాలా మందికి తెలియదు. అది మా అత్తగారిల్లు అంటారు. అది అత్తగారిల్లు కాదు, ఒకసారి పెళ్ళైన తర్వాత అది మీ ఇల్లు. ఓకే, కాకపోతే కండిషన్ ఏంటి అంటే మీ భర్త కూడా ఆ ఇంట్లో మీతో పాటు కాపురం చేయాలి. ఒకవేళ మీ భర్త ఎక్కడో బాంబేలో ఉన్నారు, మీరు అక్కడ కాపురం చేస్తారంటే మీరు వచ్చి ఇక్కడ తిష్టేస్తానికి ఉండదు. మీ భర్తతో పాటు మీరు అక్కడ కాపురం చేసే రైట్ మీకు 100% ఉంది. నంబర్ 1 అది. నంబర్ 2, అత్త మామ గనక మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఏంటే రావే పోవే అంటే మీకు ఇష్టం లేని పదాలు వాడితే అది కూడా చట్ట ప్రకారం నేరమే. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అలాగే మీ ఇంటి కోడలని మీరు కూతురు కన్నా బాగా చూసుకోవాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలాలు పెట్టి మాట్లాడటానికి వీల్లేదు. చాలా మంది పల్లెటూర్లలో చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, మీ అత్తగారు మామగారు ఎంత శుభ్రంగా వాష్రూమ్స్ బాత్రూమ్స్ ఉండి ఎంత మంచి ఫుడ్ తింటున్నారో మీకు కూడా అలాంటి అట్మాస్ఫియర్ని మీ ఇంట్లో క్రియేట్ చేయాలి. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. సిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం అవగాహన ఉండొచ్చు మనలాంటి వీడియోస్ చూసి. నేను పర్టికులర్గా పల్లెటూరులో ఉన్న అమ్మాయిలకు కూడా చెప్తున్నాను ఏంటంటే వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా కాదు, వాళ్ళు ఆ ఇంటికి ఓనర్ లాగా వెళ్ళాలి. అత్త మామ ఎంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో ఉన్నారో అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోడలకు కూడా ఇవ్వాలి. అది రూల్. నెక్స్ట్, మీ భర్త గనక మిమ్మల్ని అత్తగారింటికి తీసుకెళ్ళిన తర్వాత అన్ని ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ అంటే తిండి నీడ గుడ్డతో పాటు ఆనందాన్ని కూడా మీకు పంచాలి. తిండి నీడ గుడ్డ ఇచ్చేసి మీతో ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ మిమ్మల్ని ఒక మూల కూర్చోబెట్టేస్తే అది కూడా వైలెన్స్ కిందకు వస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్, గృహ హింస. ఇంగ్లీష్ లో డొమెస్టిక్ వైలెన్స్ అంటారు, ఇది గృహ హింస అంటారు. చాలా మంది హింస వైలెన్స్ అనగానే నన్ను మా అత్తగారు ఎప్పుడు కొట్టలేదండి, నన్ను మా మామగారు ఎప్పుడు కొట్టలేదండి, నన్ను మా హస్బెండ్ ఎప్పుడు కొట్టలేదు. ఇది కొడితేనే కాదండి, ఇది గృహలో హింస, మానసిక హింస. దానితో పాటు ఫైనాన్షియల్ ₹1 చాలా కరెక్ట్ పాయింట్ సార్. మీరు ప్రతి హస్బెండ్ వైఫ్ కి పాకెట్ మనీ ఇవ్వాలి సార్. ప్రతి హస్బెండ్ వైఫ్ కి పాకెట్ మనీ ఇవ్వాల్సిందే. మీరు చట్టంలో ఉంది ఇది, అంటే పాకెట్ మనీ అని రాసి ఉండదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే కావాల్సిన ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మీరు మీ భార్యకి చేయాలి. నేను అన్నీ ఇస్తున్నాను, ఇంట్లో అన్నీ ఉన్నాయి, కావాల్సినవి తెచ్చి పెడుతున్నాను, డబ్బులు ఎందుకు ఇవ్వాలి మా వైఫ్ కి అంటే తప్పు కదా. అది అన్నీ ఇస్తున్నాను కానీ గౌరవం మాత్రం ఇవ్వట్లేదు. అది చాలా కరెక్ట్ పాయింట్ చెప్తారు. అలాగే ఒక ₹10 కూడా ఇవ్వకపోతే మీరు అన్నీ ఇస్తున్నారంటే ఆవిడ ఎవరైనా బయటకు వెళ్ళింది అనుకోండి, ఎప్పుడైనా ఏదైనా పళ్ళో పూలో కొనుక్కోవాలంటే ₹1 ఉండాలా? అవును, భార్య దగ్గర. నేను పాకెట్ మనీ అంటే ఏ రకంగా అడుగుతున్నా అంటే మీరు మీ భార్యకి రెస్పెక్ట్ ఇచ్చి మీ సంపాదనలో ₹1 ఆమె చేతిలో పెట్టి నీకు ఏదైనా అర్జెంట్ ఖర్చులు ఉంటే ఈ ₹1 వాడుకో అని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది చాలా మందికి తెలియదు. అదొక హింస, చాలా పెద్ద హింస అది. చాలా మంది ఏమనుకుంటారు అంటే నాకు అన్ని ఇస్తున్నారు, నేను ఇది అడగకూడదేమో అనుకుంటారు. అవును, మీరు అడగాలి అంటున్నాను నేను. ఓకే, సో ఇవన్నీ చాలా మందికి తెలియక వదిలేస్తూ ఉంటారు, మా జీవితాలు ఇంక ఇంతే అని. తెలుసుకోండి. చదువుకున్న పిల్లలకు కూడా ఈ విషయాలు తెలియవు నాగరాజు గారు. ఇవాళ మీ వల్ల చాలా మందికి ఈ విషయాలు తెలుస్తున్నాయని నేను ఆనందపడుతున్నాను. నాగరాజు గారు, కోడల్ని బలవంతంగా ఇంటి నుంచి బయటకి పంపించే హక్కు ఏ అత్తమామకి లేదు. తెలుసుకోండి. ఇది జ్యుడిషియల్గా మీరైతే సపరేషన్కి వెళ్ళొచ్చు తప్ప అత్త మామ లాయర్లు జడ్జిలు అవ్వకూడదు. ఓకే, అత్తలు మామలు లాయర్లు జడ్జిలు కాలేరు.
ఓకే, జ్యుడిషియల్గా మీకు సపరేషన్కి వెళ్ళాలంటే జ్యుడిషియల్గా వెళ్ళదు, సపరేషన్కి కోర్టులో వెళ్ళాలి. ఏంటి అసలు కారణాలు ఏంటి, దాని సందర్భాలు ఏంటి, అవన్నీ పెట్టి ఎవిడెన్స్లు పెట్టి మీరు కోర్టుకు వెళ్ళి జ్యుడిషియల్ సపరేషన్ తీసుకోవచ్చు, లేదా డైవర్స్ తీసుకోవచ్చు. కానీ ఇంట్లో ఉన్న అత్తేమో లాయరు, మామేమో జడ్జి అవ్వకూడదు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు, రైట్? ఇదొకటి. ఇంకోటి లాస్ట్లో మీకు ఒకటి చెప్తున్నానండి, ఇంత చేసినా కూడా మీ అత్తమామ వినకుండా మిమ్మల్ని మెడబెట్టుకొని బయటకు గంటేస్తే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో తీస్తారు. ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు నాగరాజు గారు. ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని సరైన పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో వదిలి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వస్తారు. ఎస్. అప్పటికి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారనుకోండి, ఇల్లు తాళాలు వేసేసుకొని, ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ వాళ్ళకి షెల్టర్ని కూడా కల్పిస్తారు నాగరాజు గారు. దే విల్ గివ్ షెల్టర్ టు దీస్ పీపుల్ టిల్ దే గెట్ సర్వైవ్డ్. ఓకే, అలాగే లాస్ట్లో ఒక పాయింట్ చెప్పాలి, ఎందుకంటే చెప్పకపోతే నా తప్పు అవుతుంది. కోడళ్ళకి ఎలా రైట్స్ ఉంటాయి, అత్తమామలకు కూడా అలాంటి రైట్సే ఉంటాయి. ఈ రైట్స్ని వాడుకొని ఈ రైట్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కోడళ్ళకి అభయాస్త్రమే, కానీ ఈ అభయాస్త్రాలని దురస్త్రాలుగా వాడుకుంటే ఖచ్చితంగా అత్తమామలకు కూడా వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. మీరు కనుక ఓన్లీ నాకే చట్టం సపోర్ట్ ఉంది అని అత్తమామల్ని ఇష్టం వచ్చినట్టు ఫుట్బాల్ ఆడుకుంటే కుదరదు. వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళకు కూడా గృహహింస మీ మీద పెట్టచ్చు. గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అత్త కూడా కోడల మీద పెట్టచ్చు. 498A క్రూయల్టీ, అది కూడా అత్త కూడా కోడల మీద పెట్టచ్చు. సో దయచేసి మీరు ఓన్లీ చట్టం అంతా కోడలకే కాదు, చట్టం స్త్రీలకి. కోడలు స్త్రీ, అత్త కూడా స్త్రీ. సో అది మర్చిపోకుండా దయచేసి కోడళ్ళు కూడా అత్తలు కూడా నేను అనేది ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్కి ఉండండి. ఇద్దరికి చట్టాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు అత్త కోడలు కొట్టుకుంటే పాపం అటు సైడ్ కూడా పాపం స్త్రీమూర్తే కదా. అవును. కోడళ్ళు ఇంకా రెచ్చిపోతానికి వీల్లేదు. అత్తలకు కూడా సరైన చట్టాలు ఎప్పుడో వచ్చాయా చాలా మందికి తెలీదు. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను ఎవరికి ఏ ఒక్కరికి సపోర్ట్ చేయట్లేదు. అత్తలకి సపోర్ట్ ఉంటుంది, కోడలకి చట్టం వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉండాలని మనం కోరుకుంటాం. ఇదంతా అంటే 498 కిందకి వస్తుంది సార్ కోడలకి అయితే. డొమెస్టిక్ వైలెన్స్ అండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకి వస్తుంది. 498 ఇంకా క్రూయాలిటీ, అదే హస్బెండ్ వచ్చి ఎడపడ కొట్టేస్తుంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తానికి 498 మనకు వస్తుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.